ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఏర్పాటు కానుంది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తో అనుసంధానం చేసేలా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ను నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ను అనుసంధానించేలా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అలాగే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 1400 కోట్ల ఖర్చుతో 48 కిలోమీటర్ల మేరకు ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ 1400 కోట్లలో 300 కోట్లు భూసేకరణకు, మిగతా మొత్తం హైవే నిర్మాణం, వంతెన ఏర్పాటు కోసం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. దాదాపుగా 24 చోట్ల ఈ హైవే నదిని కాలువలపై వెళ్లాల్సి ఉంటుందని ఏజెన్సీ గుర్తించినట్టు తెలిసింది. సుండూరు సమీపంలో రైల్వే ట్రాక్ మీద వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కన్సల్టెన్సీ ఏజెన్సీ రైల్వే ట్రాక్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్, కాలువ క్రాసింగ్ పాయింట్ల వద్ద హై లెవెల్ వంతెనల నిర్మాణాన్ని ప్రతిపాదించింది.